ఎక్కడైనా నలుగురు కలిస్తేనే అందం ఆనందం. వాట్? అలాంటిది 10 మంది ప్రతిరోజు కలుస్తూ ప్రతి సందర్భాన్ని ఓ ఉత్సవంలాగా జరుపుకుంటే ఎంత బాగుంటుంది. ఏంటో మాట్లాడేది? ఇక్కడున్న రంగులన్నీ నీలోనే ఉన్నాయి. నలుగురిలోకి వచ్చి చూడొచ్చు కదా. నీకు తెలియదే పిచ్చమొహాలారా, మిమ్మల్ని అందరినీ వాడేస్తున్నాడు. అబ్బాయిలకు కావాల్సింది ఒక హగ్, ఒక ముద్దు, అంతే. దూరం నుంచి చూడ్డం కంటే దగ్గర నుంచి చూడ్డం ఇంకా బాగుంటుందని వచ్చేసా. బాగున్నావు? నువ్వు కూడా వెళ్ళి తినేసి వస్తా. మరీ అన్నాలు కూడా తినకుండా వెనకాల పడిపోమంటే ఎలా? బతుకు బాగా కోరుకుంటుంది, ఊరు పరువు కోరుకుంటుంది. రెండు లేవని తెలుస్తుంది. అయినా బతకడం అంటే ఒకళ్ళనొకళ్ళు నమ్ముకోవడం, అమ్ముకోవడం కాదు. మంచి మంచి కట్టుబాట్లు సార్. అనడానికే ఉంది బాబాయ్, ఖర్చు లేదు కదా అనేసి చనువు కొద్ది. 7 తరాల వెతికితే దొరకనంత మందా, కలిస్తే వదులుకోలేనంత మందా. నా కాన్సెప్ట్ వీళ్ళకి బాగా ఎక్కేసినట్టుంది రోయ్. పెళ్లిలో ఏమైనా ఉంటే పిలుస్తాను, మొత్తం వచ్చేద్దరు కానీ నా బీరకాయ సొట్టం. అప్రాచులారా, త్రాష్టులారా, నీచ నికృష్టులారా, మా శిష్యురాలు కనబడితే గడగడ గడగడ వడకాల్సింది పోయి ఇన్సల్ట్ చేశారట, బ్యాడ్ లాంగ్వేజ్ వాడారు. కడుపులో బిడ్డ ఆడపిల్ల అని తెలిసి ఉంచాలా ఊడ్చాలా అని ఆలోచిస్తుంటే పుడతామో చస్తామో తెలియని పరిస్థితుల్లో వీడికేదో మంత్రం వేశాడు. వేసాడు. ఎలాగోలా పుట్టేసి పెరిగేసి ఎదిగేస్తున్నట్టు